హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మా ఇంట్లో మామిడికాయ తొక్కు పెడుతున్నాం. తొక్కేందా అనుకోకండి, మా తెలంగాణలో అయితే తొక్కే అంటారు, మీరేమో ఆవకాయ అంటారు, ఆవకాయ పచ్చడి అంటారు, మేమేమో ఆవకాయ తొక్కు అంటాం అన్నమాట. మేమైతే ఈరోజు పెడుతున్నాం. వీడియో ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నాం, ముక్కలు తీసుకొని కట్ చేసి కడుక్కొని ఇదంతా పెడదాం అనుకున్నాం, కానీ మా పిల్లలు చేసే అల్లరికి గోలకి ఇక్కడ నుంచే పెట్టాల్సి వస్తుంది, తీయలేకపోయినా. సరే, ఇక్కడ మసాలాలు అయితే కలుపుతున్నా కదా, ఇక్కడ నుంచైనా పెడదామని స్టార్ట్ చేసిన. ఇక ముందు వీడియో మీకు తెలిసిందే కదా, ముక్కలు తీసుకోవడం, నీళ్ళల్లో వేసి మంచిగా ఒక్కొక్క ముక్క తీసుకొని కాయ తీసుకొని కడుక్కొని వాటిని బట్టతోని తడి లేకుండా చూసుకొని తుడుచుకొని గాలికి కొద్దిసేపు ఎండబెట్టి అప్పుడైతే మసాలాలు కలుపుతారు. ఇప్పుడు అక్కడ నుంచి అయితే నేను చూపిస్తున్నా. 5 కేజీల కాయలకి అక్కడనే తీసుకొని కడుక్కొని కొట్టించుకొని వచ్చినామండి. ఇప్పుడు 5 కేజీల కాయలకి 1.5 కేజీల నూనె, మంచి పల్లి నూనె తీసుకున్నాం. 3 పావులు కారం వేసిన, కొలత తీసుకొని వేసిన. తర్వాత 1/2 కేజీ ఉప్పు, మళ్ళీ ఉప్పు ఎక్కువైనా తినలేము కదా, సరిపోకపోతే 3వ రోజు కలుపుకోవచ్చు అని 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఎల్లిపాయలు సగం పేస్ట్ చేసినాం, సగం మేము కొద్దిగా అట్లనే వేసినాం, అక్కడక్కడ తరిగితే బాగుంటుందని. పేస్ట్ కూడా మొత్తం మెత్తగా దంచుకోవద్దు, మిక్సీ పట్టవద్దు, కొంచెం పచ్చలు ఉంటేనే బాగుంటుంది, నోటికి కూడా తగులుతుంది, గ్రేవీ బాగుంటుంది అన్నమాట. ముక్కలు వేసుకోకుండా కానీ కొంచెం గ్రేవీ వేసుకొని తింటే, తిన్నప్పుడల్లా ముక్కలు వేసుకోవాలంటే పడేయాల్సి వస్తుంది, తినరు కాబట్టి కొంచెం గ్రేవీ వేసుకుంటే సరిపోతుందని, గ్రేవీ కోసమని ఎల్లిపాయలు కొంచెం పేస్ట్ పట్టిన, కొంచెమేమో అట్లనే వేసినాం సగము. మరి మీరు పెట్టిర్రా లేదా అండి? నాకైతే అసలు ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం రాదు. ఇక ఎన్ని రోజులని మంది నడుపుకొని తింటాం చెప్పు, ఎన్ని రోజులని మా అమ్మ పంపిస్తుంది నా కోసం, ఎప్పుడైనా మా అమ్మ పెట్టే పంపిస్తుంది, కానీ ఇక వాళ్ళు పెట్టి పంపించేది ఎన్ని రోజులు సరిపోదు, మనం పెట్టుకుంటేనే సరిపోతుందని మనం కూడా నేర్చుకోవాలి కదా, పెడుతుంటేనే వస్తుందని ఇక ట్రై చేద్దామని ఈసారి అయితే పెట్టడం నేర్చుకుంటున్నాం. పెట్టడం రాదు కాబట్టి కొంచెం చూసిన, కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పిర్రు, కొంచెం నా తెలివి అన్నీ కలిపి అయితే చేస్తున్నా. మరి ఈసారి ఎట్లుంటుందో. నేనైతే చెప్పిన కదా, 5 కేజీల కాయలకి 1.5 కేజీల నూనె, 3 పావులు కారం, 1/2 కేజీ ఉప్పు, ఎల్లిపాయలు సగం, 1/4 కేజీ పట్టిన, 1/4 కేజీ మిక్సీ పట్టిన, 1/4 కేజీ అట్లనే వేసిన. మరి నాదేమైనా కొంచెం నేను సరిపోయేటట్టు వేసినా లేదా చూసి చెప్పండి మీరు. మరి మీ ఇంట్లో అయితే ఆవకాయ పచ్చడి పెట్టిరా లేదా? మరి ఇప్పుడైతే నేను మసాలాలు మొత్తం కలుపుతున్నా. ఆయిల్ వేసుకొని మసాలాలు మొత్తం అందులో వేసుకొని అన్నీ కలుపుకుంటున్నా. మొత్తం ఉప్పు కారం మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని ముక్కలు తీసుకొని ముక్కలకు మంచిగా కారము ఉప్పు మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక 4 ముక్కలు 5 ముక్కలు తీసుకొని మంచిగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాతనే జాడీలోకి ఎత్తుకోవాలి. జాడీలోకి ఎత్తుకునే ముందు మాత్రం జాడీని మాత్రం తడి లేకుండా మంచి బట్టతోనైతే తుడుచుకోవాలి. కొంచెం తడి ఉన్నా కానీ ఇంత కష్టపడి పెట్టిన పచ్చడి అయితే బూజు వస్తుంది, ఖరాబ్ అవుతుంది. కాబట్టి మంచి బట్ట తీసుకొని తుడుచుకొని తడి లేకుండా 1 గంట సేపు ఎండలో పెట్టి మంచిగా ఎండబెట్టుకున్న తర్వాతనే పెట్టండి. ఈ పచ్చడి కలిపేటప్పుడు మాత్రం మీ చుట్టుపక్కల పిల్లలు లేకుండా చూసుకోండి. ముందు వాళ్ళు ఉన్నారంటే మాత్రం మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. ఎవ్వరు లేకుండా మీరు ప్రశాంతంగా కూర్చొని మాత్రమే పచ్చడి కలుపుకోవాలి. మేమైతే అక్కడ కారం తీసుకున్నప్పుడే నాకు కంట్లో కారం పడ్డది. ఆ ఎండకు ఆ కారానికి అయితే కళ్ళు మండిపోయినాయి. కాబట్టి మా పిల్లలు నా చుట్టే ఉన్నారు, కానీ చూపిస్తలేని వీడియో చూస్తున్నారు, ఎట్లా పెడుతుంది, చేతులు మండుతున్నాయా లేదా అని అడుక్కుంటూ నా చుట్టే ఉన్నారు. ఇక వాళ్ళని ఎక్కడ ఎలా కొడతామని నా పక్కనే పెట్టుకొని కలుపుతున్నా. వాళ్ళకు కూడా ఒకసారి కంట్లో పడితే తెలుస్తుంది. ఇప్పుడైతే మొత్తం మసాలాలు కలుపుకున్నా. ఒకవేళ ఆయిల్ తక్కువ అయితే మాత్రం 3వ రోజు తీస్తాం కాబట్టి అప్పుడు చూసుకొని ఉప్పు కారం చూసుకున్న తర్వాత
ఆయిల్ తక్కువ అయితే అప్పుడు కలుపుకోవచ్చు. ఏదో కొంచెం నా తెలివి కలుపుకొని మాత్రం పెడుతున్నా. ఎట్లుందో చూసి చెప్పండి. వీడియో అయితే మా పాప తీస్తుంది. సరే, ఆయిల్ వేసిన, మసాలాలు మొత్తం కలిపిన. మా జాడి సరిపోదా అని కొంచెం ఇంకొక జాడి అయితే కొనుక్కొచ్చినాం ఈసారి అయితే. ఆయిల్ పోస్తుంది మా పాప. ఆయిల్ కలుపుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని నూనె పోసుకొని ఇప్పుడు 2 ముక్కలు 3 ముక్కలు మంచిగా ముక్కలకు పట్టే విధంగా అన్ని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని జాడిలోకి ఎత్తుకోవాలి. జాడిలోకి ఎత్తుకున్న తర్వాత దాని మీద పైన మంచిగా మూత పెట్టి మంచి బట్ట తీసుకొని మాత్రం దానికి మూతి మంచిగా కట్టాలి. ఆవకాయ జాడి పెట్టే దగ్గర కూడా ఎవ్వరు ముట్టుకొని దగ్గర ఊకే తిరగని దగ్గర అయితే పెట్టండి. పిల్లలు అయితే అసలుకే ఉండవద్దు. వాళ్ళు మాత్రం ఆడే ఆటలకు మా పిల్లల్ని అయితే బయటికి పంపించిన నేనైతే ఇప్పుడు. సరే, కొన్ని ముక్కలు వేసి కలుపుతున్నా. చూస్తున్నారు కదా, కారం మంచిగా పట్టియాలి ముక్కలకి. పట్టించిన తర్వాత కొన్ని తీసుకొని జాడీలోకి ఎత్తుకోవాలి. మా జాడి అయితే ఒకటి కనిపిస్తుంది కదా, ఆ జాడి నిండింది. ఇంకొక చిన్న జాడి తీసుకున్నాము, సీసా జాడి. చిన్న జాడి కూడా 300 చెప్పారు ఇప్పుడు. సరే, ఎట్లాగో మనకు అవసరం ఉంది కదా ఇప్పుడు అని సరే అని తీసుకున్నాము. మా అక్క పెద్ద జాడి నిండింది, చిన్న జాడి మొత్తం నిండింది. ఇక చూడాలి 3వ రోజు మా పచ్చడి ఎట్లా ఉంటుందో. అదే మామిడికాయ తొక్క అంటాం మేమైతే, మీరు ఆవకాయ పచ్చడి అంటారు కదా. ఇదే ఫ్రెండ్స్, నేను